హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఉసిరికాయ పచ్చిమిర్చితో పచ్చడి పెట్టుకుంటున్నామండి. నేను ఇక్కడ ఉసిరికాయలు ఒక హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకొని కడిగి తుడిచి కాస్త ఎండలో పెట్టుకొని తీసుకున్నాను. ఒక అరగంట వరకు ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కూడా కడిగి తుడిచేసుకొని తడేమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వరకు 3/4 కప్పు వరకు నువ్వులు తీసుకున్నానండి. ఇది ఒక 100 గ్రామ్స్ వరకు ఈ నువ్వులు ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 3/4 కప్పు నువ్వులని వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నువ్వులు మాడకుండా వేయించుకోవాలి. చూడండి, మనకి నువ్వులు ఇలా చిటపటం ఉంటున్నాయి కదా. ఈ చిటపటం ఉన్నప్పుడు నువ్వులు చాలా మంచిగా వేగుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మనకి ఇంత మంచిగా వేగాయి నువ్వులు. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ మెంతులు కూడా మనకు దోరగా వేయించుకున్నాం కదా, ఇలా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో 1/2 కేజీ వరకు వేస్తున్నాను. నేను 1/2 కేజీ మీద కొంచెం ఒక 1/2 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా నేను ఇప్పుడు 1/2 కేజీ వేసాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాము. వీటిని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవైతే ఒక 5 మినిట్స్ వరకు మనకు మగ్గిపోతాయి. ఇప్పుడు ఉసిరికాయలు మగ్గేలోగా ఈ నువ్వులు మనకు చల్లబడాయండి. చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి. ఇప్పుడు ఇదే జార్లో మనం హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకున్నాం కదా, ఇవి కూడా వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు. నేను ఇక్కడ పచ్చివి తీసుకుంటున్నాను, ఆవాలు వేయించుకోవట్లేదు. మీరు వేయించుకోవాలంటే ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలను ఒకసారి కలిపేసుకుందాము. ఒకసారి అటు ఇటు తిప్పామనుకోండి, ఈక్వల్గా 2 దిక్కులా కూడా అన్నీ మంచిగా వేగుతాయి. చేసుకున్నాము. ఉసిరికాయలు అయితే మనకు ఉడికిపోయాయండి. ఇదొక తీసుకొని ఇలా నైఫ్తో ఇలా గుచ్చామనుకోండి, చూడండి మనకు మొత్తం మెత్తగా అయింది, కట్ అయిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇలా నూనె రాకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లో పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రైండ్ చేసుకుందాము. ఈ పచ్చడికి 50 గ్రామ్స్ వరకు
ఉప్పు పడుతుంది. మిగతా ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఇంకొక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుందాము. ఇంకొక పావు కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా వేడవ్వాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఈ ఆవాలు మనకు కొంచెం చిటపటమనాలి. చూడండి, ఆవాలు చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చికారం అంతా కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 8 వెల్లుల్లి తీసుకొని ఇలా కోర్సుగా దంచి తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసి ఇలా కలిపేసుకుంటే మనకు ఫ్రై అవుతుందండి ఆయిల్లోనే. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇలా చూడండి, మనకు నురగగా వచ్చింది కదా. ఇలా అంతా కూడా మంచిగా వేగిపోయిందండి. ఇలా నురగగా వస్తే మనకు పచ్చిమిరము వేగినట్టు. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లబడాలండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు చల్లగా అయినాయి కదా. ఇప్పుడు ఇవి కొంచెం కాస్త పెద్దగా ఉన్నాయి కదా. ఈ పెద్ద ఉసిరికాయలని ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్నగా ఉన్నదాన్ని నేనైతే ఇలాగే వేసుకుంటున్నాను. ఇలా కాస్త పెద్దగా ఉన్నాయి కదా, వీటిని ముక్కలుగా తీసుకొని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలి. లైక్ కావాలంటే మీకు ఇలాగే ఇష్టం అనిపిస్తే ఇలా కూడా వేసుకోవచ్చు. నేను కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా ముక్కలుగా చేసి వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ముక్కలు తీసేసి పెట్టుకోవాలి. చిన్నవి ఇలానే ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఈ మనము పచ్చిమిరం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇది పూర్తిగా చల్లబడింది. ఇప్పుడు ఇందులోనే మనం ఈ నువ్వుల పిండి అంతా కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు, ఆవాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, 1 టీ స్పూన్ వేస్తున్నాను. మిగతా మనం ఉప్పు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాం కదా, ఈ మిగతాది కూడా ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి.
ఇదంతా ఒకసారి ఇలా ఉసిరికాయలు మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక నిమ్మకాయ పూర్తిగా రసం పిండేసి వేస్తున్నానండి. ఒక నిమ్మకాయ పూర్తిగా రసం తీసేసి వేసుకోవాలి. ఒక్కటైతే మనకు సరిపోతుంది. ఉప్పు కూడా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఒకసారి ఒక రోజు తర్వాత టేస్ట్ చూస్తే ఉప్పు ఏమైనా మీకు పడుతుంది అనిపిస్తే ఉప్పు వేసి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి మనం తీసేసుకున్నాము. ఇలా తడి లేకుండా ఒక బౌల్ తీసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకోవాలండి. మనకు ఉసిరికాయ పచ్చికారంతో రెడీ అయిపోయిందండి చట్నీ. చాలా బాగుంటుంది. అయితే మనకు తడి స్పూన్ లేకుండా చూసుకోవాలి. తడి స్పూన్ ఉంటే పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇది మనకు బయట అయితే 1 నెల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో చాలా రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 6 మంత్స్ వరకైనా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇందులో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మార్నింగ్ మనం ఉప్పు చూసామండి, పడితే కలుపుకోవచ్చు. ఇంతేనండి, టేస్టీగా మనకు పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రొద్దునానికి పైకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.